అందరికీ నమస్కారం. వైసీపీకి ఓ శుభవార్త. ఎంపీ మిథున్ రెడ్డికు మధ్యంతర బెయిల్ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈరోజు ఆయన మధ్యంతర బెయిల్ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ద్వారా కూడా ఆయన విడుదలయ్యారు. ఆయన విడుదలవటం పట్ల, ఆయనకి బెయిల్ రావటం పట్ల వైసీపీ అధినాయకత్వం కూడా మరి ఆనందం వ్యక్తం చేసింది. అదేవిధంగా మిథున్ రెడ్డిపై అక్రమంగా మరి కూటమి ప్రభుత్వం మరి లిక్కర్ కేసు పేరుతో అక్రమంగా కేసు పెట్టి ఆయన దాదాపుగా 4 రోజులకు పైగా కూడా జైల్లో పెట్టి నానా ఇబ్బందులకు గురి చేసిందని వైసీపీ నాయకులందరూ కూడా మరి విమర్శిస్తూ ఉన్నారు. ఈ రోజు బెయిల్పై మిథున్ రెడ్డి బయటికి రావడంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మిథున్ రెడ్డిని పరామర్శించారు. ఆయన చూడటానికి కూడా జైలు వద్దకు భారీగా వైసీపీ కార్యకర్తలు నాయకులందరూ కూడా చేరుకోవటం జరిగింది. కొంత వారిని చూసినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా కొంత ఎమోషనల్ అయ్యారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను వైసీపీ తిప్పికొడుతుందని వెళుతూ కూడా మిథున్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ ను కూడా ఆప్యాయంగా పలకరించడం జరిగింది. 2024 వరకు ఎవరైతే యాక్టివ్గా కూడా వైసీపీలో యాక్టివ్గా పనిచేశారో, అదేవిధంగా వైసీపీలో ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారో, అదేవిధంగా కార్యకర్తలతోటి మరి మమేకమవుతూ ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వైసీపీ మీద కేసులు పెడుతున్నారని, అదేవిధంగా వైసీపీ నాయకుల్లో ఇబ్బందులు గురి చేస్తున్నారని మరి వైసీపీ అధిష్టానం అధినాయకత్వం అయితే దీన్ని విమర్శిస్తూ ఉంది. ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేక నిద్రలేని రాత్రులు గడిపారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. తన కుమారుని చూసేందుకు అనేక దఫాలుగా కూడా మరి జైలు వద్దకు వచ్చి మరి రామచంద్రారెడ్డి గారు కూడా కొంత ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మిథున్ రెడ్డి విడుదలవడంతో అక్కడ ఉన్నటువంటి మరి అనంతపురం, అదేవిధంగా మనకు మిగతా జిల్లాల్లో కూడా కొంత అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు కార్యకర్తలు బాగా కనెక్ట్ అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. రాబోయే రోజుల్లో మిథున్ రెడ్డిని మరింతగా కూడా యాక్టివ్ చేస్తూ వైసీపీలో మరింత యాక్టివ్గా ముందుకు తీసుకెళ్లేలాగా, ఎందుకంటే యువ నాయకత్వాన్ని వైసీపీ ప్రోత్సహిస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మరి కుయుక్తులను ఎండగడుతూ, అదేవిధంగా 2029 ఎన్నికలే లక్ష్యంగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి ప్రయాణం వైసీపీలో ఘాటుగా ఉంటుందని కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ రావటం కూడా మరి శుభ పరిణామాన్ని. రాబోయే రోజుల్లో లిక్కర్ కేసులో కూడా మిథున్ రెడ్డి మరి ఎలాంటి కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ అటు కూటమి ప్రభుత్వం వర్సెస్ ఇటు వైసీపీలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి, మరి ఇరువురి మధ్య కూడా కొంత మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులు కూడా మనం బేరీజు వేసుకోవాలి. రాబోయే రోజుల్లో వైసీపీ వీటన్నిటిని తిప్పికొడుతూ కూడా కూటమి అక్రమాలను ఎండగడుతూ ముందుకు సాగుతుందని తెలియజేస్తా ఉన్నారు.